హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ యాదిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్, స్వేచ్ఛ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. స్వేచ్ఛ జీవితంలో మంచి రచయితగా, జర్నలిస్టుగా, సమాజం పట్ల అవగాహన ఉన్న యువతిగా రాణించిందని అల్లం నారాయణ తెలిపారు. స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలని, ఆమె ఆత్మహత్యపై అడ్డగోలు వాదనలు చేస్తున్నారని చెరుకు సుధాకర్ మండిపడ్డారు. బాగా చూసింది ఏంటంటే ఆమె ఉత్సాహం, చైతన్యం, ప్రశ్నించే తత్వం, ఇవన్నీ కూడా స్వేచ్ఛలో బహుశా తన నేపథ్యం నుంచి వచ్చి ఉండవచ్చు. తెలంగాణ పట్ల జరిగిన వివక్షల మీద ఆమెకుండే అభిప్రాయాల వల్ల కావచ్చు, చాలా ఫర్మ్గా ఉండేది. ఆమె సామాజిక జీవితం అంతా మనకు తెలుసు, మాకైతే తెలుసు, ఎందుకంటే మేము మాతో పాటు జర్నలిస్ట్ ఉద్యమంలో ఉంది కాబట్టి. అట్లాగే ఆమెతో ఉన్న చాలామంది మహిళా జర్నలిస్టులందరికీ కూడా ఆమె తత్వం ఏంటో తెలుసు. అట్లాగే కవిత్వంలోకి వచ్చిన తర్వాత ఒక కవయిత్రిగా మట్టిపూల గాలి వచ్చిన తర్వాత ఆమె సాహితీ లోకానికి కూడా పరిచయం అయింది. ఆమె అభిప్రాయాలు అందరికీ తెలుసు, ఆమె అందరి మనసులను ముట్టుకున్న మనిషి. ఆమె స్వేచ్ఛ అందరికి దగ్గరైన మనిషి. బహుశా స్వేచ్ఛ కూడా ఆ చెప్పుకోలేని తనం నుంచి, ఆ పంచుకోలేని తనం నుంచి, పంచుకుంటే వచ్చే పరిణామాలు ఏంటో తెలుసు కాబట్టి కావచ్చు ఆమె పంచుకోలేదు. వ్యక్తిగత జీవితంలో ఉన్న ఈ సంక్లిష్టత స్వేచ్ఛను బలి తీసుకున్నది. అమ్మా నాన్నల్ని ముడతల చర్మంతో మొహమాట పడి హత్తుకోలేని క్షణంలో చచ్చిపోదాం. ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని హత్తుకోలేకపోతే, వాళ్ళకి చేయాల్సిన పనులు చేయలేకపోతే, ఆ ముడతల చర్మం చూసి దూరమే ఉండే పరిస్థితి వస్తే హత్తుకోలేని స్థితి కంటే చచ్చిపోవడమే బెటర్ కదా, అదే న్యాయమేమో అన్నటువంటి స్వేచ్ఛ మరి ఇంత కష్టకాలంలో జీవితంలో 100 సార్లు చచ్చిపోయే ప్రమాదం నుంచి, సుడిగుండాల నుంచి బయటపడ్డటువంటి శంకరనని నిరంతరం అనారోగ్యం మధ్యన జీవితాన్ని గుంజుకొస్తున్నటువంటి శ్రీదేవిని ఇంతమందిని వదిలిపెట్టి ఒక ఊతం కర్రలాగా ఉండవలసినటువంటి నువ్వు స్వేచ్ఛ ఇంత సాహసం ఎట్లా చేసినావమ్మా అని అడుగుతుంది. అదొకటే బాధ. మనుషులు బయటికి అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞాశాలమో, ధైర్యవంతులమో, దీశాలమో అనుకుంటాం, కానీ ఒక భయంకరమైన నిర్వేదం వెంటాడుతుంటుంది.